హలో మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జర్నీస్. ఈరోజు మరో జర్నీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మన తెలంగాణ యొక్క గొప్ప వారసత్వ సంపదని మీకు చూపించడానికి అయితే బయలుదేరిపోయాను. అదే మన భూపాల్పల్లి డిస్టిక్లో గన్పూర్ మండలంలో పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తమ్ముడు, రే అన్నయ్య బోర్ కొడుతుంది, ఇటన్నా తిరిగి వద్దాం పదా అని దీనంగా అడిగితే మనం మౌనంగా ఎందుకు కూర్చుంటాం, అందుకే లేట్ చేయకుండా రామప్పకు స్టార్ట్ అయిపోయాం. సహజంగా రామప్ప అనగానే మనకు గుర్తొచ్చేది కాకతీయ రాజవంశం. కాకతీయుల గురించి, వాళ్ళ గొప్ప శిల్పకళ గురించి గుళ్ళోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇంకా టెంపుల్ రావడానికి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల జర్నీ చేయాలి. ఈ జర్నీలో కొన్ని మెమొరీస్ ప్లాన్ చేసుకుందాం. ఈ జర్నీలో సరదాగా సిల్లిగా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే వెళ్ళే దారిలో ఒక చిన్న కాలువ అయితే కనిపించింది. సడన్గా నా చైల్డ్హుడ్ డేస్ మెమొరీస్ అయితే గుర్తొచ్చేసాయి. అరే తమ్ముడు బైక్ పక్క కాపరా అని చెప్పేసి పొదల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ నాకు బాగా గుర్తుంది. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి భూపాల్పల్లికి కొత్తగా షిఫ్ట్ అయ్యాం. కొత్త ప్లేసు, కొత్త స్కూలు, కొత్త ఫ్రెండ్స్. ఇంకా సండే వస్తే చాలు అమ్మ క్రికెట్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి బ్యాట్ పక్కన పెట్టి ఫ్రెండ్స్తో గాలం చేతిలో పట్టి వాళ్ళతో పాటు చేపలు పట్టడానికి చెరువుకి వెళ్ళిపోయేవాడిని. ఓడి అమ్మ ఈడేంటి ఇక్కడ ఇంత వైల్డ్గా ఉన్నాడు, రే వాసు బట్టలేరా, రే ఒకసారి గాలమీరా బాబు సరదాగా చేపలు పట్టి ట్రై చేస్తా అని చెప్పేసి ఎంత బతిమాలనా ఇవ్వడే. కాసేపటికి అర్థమైంది ఆడికి తెలుగు రాదని, హిందీ బ్యాచ్ అని. మొత్తానికి మనకు వచ్చిరాని హిందీతో బయ్యా తోడా ప్యాస్ డాలో అనే మాటలతో వాడిని కన్విన్స్ చేసి వాడి చేతిలో నుంచి ఆ గాలాన్ని అయితే తీసుకున్నాను. మన బొడ్డోడికి చాలాసేపటి తర్వాత అర్థమైనట్టుంది వీడియో తీస్తున్నామని. ముడుచుకొని కూర్చొని ఇలా గుర్రుగా చూస్తున్నాడు చూడు. ఫిష్ని పట్టేటప్పుడు మనం చాలా ఓపిక్గా, సైలెన్స్డ్గా, ఏ నాయిస్ చేయకుండా చాలా పేషెన్స్తో వెయిట్ చేయాలి. అక్కడ కనిపిస్తుందా ఫిష్ మన ఎర తినడానికి వస్తున్న హింట్ అయితే ఇస్తుంది. అలా ఇచ్చినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఫైనల్గా ఫిష్ మనం వేసిన ఎరని తినేసి సైలెంట్గా దొబ్బేసింది. బుడ్డోడి ముందు పరువు పోయిందిగా. రే బాబు అంత వింతగా చూడకరా అని చెప్పి వాడి గాలం వాడికి ఇచ్చేసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఏది ఏమైనా ఈరోజు ఫిష్ హంటింగ్లో మనం ఫెయిలు అంతే. ఆ వచ్చాడు పెద్ద పోటుగాడు అని డెఫినెట్గా వాడి మనసులో ఎన్ని తిట్టుకుంటున్నాడో ఏమో. ఇకపోతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లాస్ట్ టైం నేను రామప్పకు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ బ్యారిగేడ్స్ అయితే వేశారు పోలీసులు. టెంపుల్ పక్కన అన్ని షాప్సే ఉన్నాయి. పార్కింగ్ అయితే అవైలబుల్లో ఉన్నట్టు అనిపించట్లేదు. పక్కనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ చాలా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఒకసారి అక్కడికైతే చూద్దాం. ఎస్, పార్కింగ్ ప్లేస్ అయితే దొరికేసింది. ఒక మంచి చెట్టు నీడని చూసేసి బండి పార్క్ చేసి ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. చుట్టూ చూడండి, ఫ్యామిలీతో ఎంత పెద్ద వెహికల్ వేసుకొని వచ్చినా పార్కింగ్ చేసుకోవడానికి చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది. పార్కింగ్ ప్లేస్ నో ఇష్యూస్. ఇక్కడ పైన కాచే ఎండకి నేను వేసుకున్న హుడ్డీకి మండిపోతుంది లోపల. ఫైనల్గా టెంపుల్ దగ్గరలో అయితే వచ్చేసాం. నడుచుకుంటూ వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్ ఎదురుగా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అన్ని షాప్స్తో నిండి ఉన్నాయి. అన్ని టాయ్ షాప్స్ అండ్ దైవ ప్రసాదాలు. ఇక్కడ చూడండి, హోమ్ డెకరేషన్స్తో పాటు గిఫ్ట్స్, టాయ్స్, స్పెట్స్ అండ్ ఆల్ చాలా వరకు షాప్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే రామప్ప దేవాలయం యొక్క గోపురం. అండ్ ఇక్కడ చూస్తే కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అని ఒక పెద్ద బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, కాకతీయ రుద్రేశ్వర దేవాలయం ప్రపంచ వారసత్వ స్మారకం అని చెప్పేసి ఒక శిలాఫలకం కూడా ఉంది. ఈ దేవాలయం లోపలికి రావాలంటే స్పెషల్గా కేటాయించిన టైం కూడా ఉంది. ఏ టైం పెడితే ఆ టైంకి దేవాలయం లోపలికి రాలేము. ఇక్కడ బోర్డు చూస్తే మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM వరకు అయితే మనకు అలో ఉంటుంది లోపల. ఇంకా స్పెషలైజ్డ్ ఫోటోషూట్స్, మ్యారేజ్ ఫోటోషూట్స్ నాట్ అలౌడ్ అని కూడా ఉంది బోర్డు మీద. ఇకపోతే లోపలికి రాగానే ఎంట్రన్స్ దగ్గర కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. రామప్ప దేవాలయం ప్రాముఖ్యత గురించి వివరించే ఈ బోర్డ్స్ మీద తెలుగులో, హిందీలో చక్కగా వాటి గురించి వివరాలు అయితే రాసుంటాయి. ఇంత దూరం వచ్చాక కొంచెం ఓపిక తెచ్చుకొని చదవకుండా ఎందుకు ఉంటాం, కొంచెం చరిత్రను తెలుసుకుందాం. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి, కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది. ఇది రామప్ప టెంపుల్ ఈజ్ నౌ యాక్సెసిబుల్ ఇన్ సైన్ లాంగ్వేజెస్ అంట. అంటే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మీ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు.
అండ్ ఇటు చూస్తే ఇక్కడ మీకు ఒక కంప్లీట్ మ్యాప్ అయితే కనిపిస్తుంది. రామప్ప టెంపుల్ అండ్ రామప్ప లేక్, దాని చుట్టుపక్కల మనం చూడదగ్గ ప్రదేశాల గురించి కంప్లీట్గా ఒక మ్యాప్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది చూస్తే మనకు ఒక డీటెయిల్డ్ ఐడియా అయితే వస్తుంది. రామప్ప దేవాలయం గురించి ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. లోపల దేవాలయం అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పార్ట్లో మొత్తం చూపిస్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరి కొంతమంది మన వీడియో రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి. ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఆశిస్తూ మీ కళ్యాణ్జీ.